మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ సీజన్ చాలా వస్తున్నాయి కదా. ఇంకా పప్పు అయితే ముందుగా నానబెట్టేసుకోవాలి. 1 అవర్ అలా నానబెట్టుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 1.5 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను నేను. మీరు చూసి వేసుకోండి. ఇక్కడ కొంచెం పసుపు, ఆయిల్ వేసేసి ఇంకా నేను 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటున్నాను. ఇది వచ్చేసి పప్పు బయట కొన్నది కాదు, అంటే చేనులో పప్పు అనమాట. అందుకే కొంచెం పొట్టు పొట్టుగా ఉంది. అది కొంచెం ఉడికిన తర్వాతకి నేను మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. చిన్నది ఎక్కువ పుల్లగా ఉందంటే కొంచెమే వేసుకోండి, లేదు తక్కువ పుల్లగా ఉందంటే ఒక మామిడికాయ మొత్తం వేసుకోండి. లోపల పీసు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారము, ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మనం మగ్గనిచ్చుకుంటే మామిడికాయ ముక్కలు, కారము అంతా ఉడికేస్తుంది అనమాట. మంచిగా ఉడుకుతుంది. చూడండి ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒకసారి అది స్టవ్ ఆపేసేసుకున్న తర్వాతకి ఇంకా పప్పు గుత్తితోనే ఒకసారి రుద్దేసుకుంటే పప్పు అంతా మెగిలిపోతుంది. ఇక్కడ పోపు కోసం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాతకి జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు, అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇంకా ఇంగువ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, ఇంకా ఎన్హాన్స్ అవుతుందని వేసాను అనమాట. ఆ పోపుని తీసుకెళ్ళి నేను పప్పులు ఆ కుక్కర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కొంచెం వేడి వాటర్, అంటే మనం ఇంత గట్టిగా తినాలనుకుంటే తినొచ్చు. కొంచెం అంటే ఇట్లా పప్పు కొద్దిగా వాటర్ లాగా ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు వాటర్ వేసుకోండి అనమాట. లేదంటే అలానే కూడా తినేసేయచ్చు. నేను కొంచెం వాటర్గా వేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసుకుంటున్నాను, వేడి వాటర్ వేసుకున్నాను. అది కొంచెం ఉడికిన తర్వాతకి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎంతమందికి మామిడికాయ పప్పు ఇష్టం చెప్పండి కామెంట్లో. ఇలా చేయండి, తప్పకుండా చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూడండి, దాంతోపాటు ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎంతమందికి ఇలా ఆమ్లెట్ విత్ పప్పు తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.